అయితే రఘునందన్ గారు కూడా రియాక్ట్ అవుతారు. రఘునందన్ గారు, ఈ వ్యవహారం కేవలం ఈ రెండు పార్టీల వ్యవహారమే కాదు. ఈరోజు కేటీఆర్ గారు కానీ లేక బీఆర్ఎస్ నాయకత్వం కానీ చెప్తున్నటువంటి మాట, రేవంత్ రెడ్డి జూనియర్ మోదీ అని, ఎన్నికల తర్వాత ఆయన ఒక ఏకనాథ్ షిండేలా మారిపోయి బీజేపీ వైపు చేరిపోయేటువంటి ఆస్కారం కూడా ఉందని ఇప్పటికే బీఆర్ఎస్ వైపు నుంచి విమర్శలు వస్తున్నాయి. మీరు రేవంత్ రెడ్డి గారు కలిసి ఏమైనా చేస్తున్నారా? అదేనా ఇప్పుడు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ గారు అంటున్నమాట? గుడ్ ఈవినింగ్ మురళి గారు, ప్యానెల్లో ఉన్న మిగతా ఇద్దరు పెద్దలకి మీకు నమస్కారం. ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. మురళి గారు, ఇక్కడ రెండు విషయాలు చాలా స్పష్టంగా మన డిబేట్లో చూసుకోవాల్సినటువంటి అంశాలు. రేవంత్ రెడ్డి గారు ఏదో 100 మీటర్ల లోపల పాతి పెడతా అంటే ఏదో ఉలికిపడో భయపట్టో ఎందుకు టెన్షన్ పడుతుంది బీఆర్ఎస్ పార్టీ? ఇంతకుముందు కేసీఆర్ గారు మాట్లాడలేదా? మీడియానే కిలోమీటర్ల లోపల బొంద పెడతా అని రవీంద్ర భారతి సాక్షిగా చెప్పలేదా? ఆయన చెప్పిన పేపరు, ఆయన చెప్పిన టీవీ ఛానల్ ఇలా వాళ్ళని బొందబెట్టింది. వాళ్ళు ఇంకా భూమి మీదకి వస్తలేదు మురళి గారు. వారు రవీంద్ర భారతిలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఒక టీవీ ఛానల్ను పేపర్ను 5 కిలోమీటర్ల లోపల బొందబెడతా అని చెప్పిండు. ఇలా అదే టీవీ ఛానల్ పేపరు వెంటబడి వేటాడి వీళ్ళని బొందబెట్టింది, జనబాహల్యం ఇచ్చింది. ఇంకా వాళ్ళకి అర్థమైతలేదు. సో అట్లాంటి మాటలు ఎవరు మాట్లాడినా భూమి గుండ్రంగా ఉంటుంది, ఫలితం తిరిగి మనకే వస్తుంది, మనం ఏం చేస్తే మనకే అదే తిరిగి రిప్లై వస్తుంది అనేది బీఆర్ఎస్ విషయంలో ఎస్టాబ్లిష్ అయింది. ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అట్లా ఎవరినైనా అవమానపరచాలని అనుకుంటే సేమ్ విల్ కమ్ బ్యాక్ టు దెమ్, అది ఎవరికైనా వర్తిస్తుంది అనేది ప్యానెల్లో ఉన్నటువంటి ఇద్దరు మిత్రులు కూడా గమనిస్తే బాగుంటుంది. అది మీరు ఏది ఇస్తే సమాజానికి అది మీకు తిరిగి వస్తుంది, అంతే కదా మురళి గారు? అంతే కదా. మీరు వినలేదా కేసీఆర్ గారు ఇంతకంటే మంచిగా మాట్లాడలేదా రవీంద్ర భారతిలో? ఇంతకంటే గట్టిగా చెప్పలే, 5 కిలోమీటర్ల లోపల బొంద పెడతా పేపర్ను అన్నాడు. పేపర్ను బొందబెట్టలే, ఆ పేపర్ వీళ్ళని బొందబెట్టింది. అది వీళ్ళకి అర్థం కాకపోతే ఇంకెవడేం చేస్తాడు? ఆ ఇద్దరు కూడా అర్థం చేసుకోవాలి మిత్రులు. కాబట్టి అట్లాంటి పదాలు మాట్లాడడం అనేది ఎవరికి కానీ ఏ రాజకీయ నాయకుడికి కానీ మంచిది కాదు. ఏ సందర్భోచితంగా వారొకటంటే నేను ఒకటి అనేది సహజ సిద్ధం, అది నేచురల్ ప్రిన్సిపల్. అది ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ఇప్పుడు వాళ్ళు మాటని మీరు ఇంకో మాట అనొద్దనంటే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు? ఇకపోతే మాట్లాడితే ఆదాని గురించి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు. ఆదాని గారు ప్రగతి భవన్కి వచ్చిర్రు, కేసీఆర్ గారితో కలిసి లంచ్ చేసిర్రు, కేసీఆర్ గారితో కలిసి మాట్లాడినరు. సరే, డ్యూ టు వేరియస్ రీజన్స్ వీళ్ళకు వాళ్ళకి మధ్యలో ఏం కుదరలేదో నాకు తెలియదు, కానీ అగ్రిమెంట్లు కాలేదు. ఆదాని గారు వాపస్ వెళ్ళిపోయినరు. ఆదాని గారు ప్రగతి భవన్కు రాలేదా? ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు భోజనం చేయలేదా కలిసి? ఇవన్నీ మాటలు ఎందుకు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతుందని వాళ్ళు చెప్తారు, ఎవరు? కాంగ్రెస్ మిత్రులు. మోడీ గారు రేవంత్ రెడ్డి గారు ఒకటవుతారని కేటీఆర్ గారు చెప్తారు. ఎందుకు మీ మధ్యలో మీరు వాయించుకోర్రి? మా గురించి ఎందుకు? నేను చెప్తా ఉన్నా, మూడోసారి ఈ దేశంలో 300 రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నారు కదా. మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే లాగా ఇక్కడ కూడా ఏకనాథ్ షిండే లాగా బీజేపీ పక్షాన చేరి ఆయన ఒక జూనియర్ మోడీ అవుతాడు. ఇది కదా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం విమర్శ. నేను ఒక మాట చెప్తాను మురళి గారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పిండ్రు. రాహుల్ గాంధీ చెప్తేనే నేను పోయి చంద్రశేఖరరావు గారిని యశోద దవాఖానలో చూసి వచ్చినా అని చెప్పిండు. అంటే రాహుల్ గాంధీ గారు చంద్రశేఖరరావు గారు ఇద్దరు రోజు మాట్లాడుకుంటున్నారా? ఎలక్షన్లు అయిపోయాక బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ప్రయాణం చేస్తాయా? 2004లో పొత్తు పెట్టుకున్నట్టు పొత్తు పెట్టుకుంటారా? రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోంచి ఇచ్చగొట్టి చేసి ఇంకెవరితోటో కాంగ్రెస్ పార్టీతోటి లోపాయికారికంగా ఒప్పందం పెట్టుకొని కేటీఆర్ ఏమైనా మాట్లాడుతున్నాడా? ఇట్లా మాట్లాడాలనుకుంటే చాలా చెప్పుకుంటూ రావచ్చు. అంతెందుకంటారు? ఒకవేళ పొరపాటున టీఆర్ఎస్ ఒక్క ఎంపీ కూడా గెలుస్తుందని నేను అనుకుంటలేను మురళి గారు. తెలంగాణలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయింది. ఎప్పుడైతే మార్చిండ్రో మీరు మొత్తానికి లేదంటుండు ఆయన. నన్ను పూర్తి చేసినాక నేను మాట్లాడైపోయినాక మిగతా పెద్దలకు అవకాశం ఇవ్వండి మురళి గారు. టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మార్చుకున్నప్పుడే, తెలంగాణ అనే పదాన్ని పార్టీ పేరులోంచి తీసేసినప్పుడే తెలంగాణ ప్రజలతోటి టీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం తెగిపోయింది. రేపు కర్ణె ప్రభాకర్ గారు ఎంపీ క్యాండిడేట్ గారు, శంకరమ్మ ఎంపీ క్యాండిడేట్ కాదు, 20 ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేసినోడు ఎవడు కాడు. మళ్ళా సూట్ కేసులు మోసుకొని వచ్చి 100 కోట్లు పెట్టి బీఫాములు కొనుక్కునేటోళ్ళే వాళ్ళ క్యాండిడేట్లు అవుతారు. కార్యకర్తలు రోజు పార్టీలలో సమీక్ష జరుగుతుంటే 4 గోడలలో వాయించి వదిలేస్తున్నారు అగ్రనాయకత్వాన్ని. పోయినసారి ఎన్ని ఎంపీ సీట్లు అమ్ముకున్నారు మురళి గారు? వీళ్ళట తెలంగాణ ప్రజల గలమట, బలమట, దళమట. మోడీ రాష్ట్రానికి వస్తే ముఖం సాటేసిపోయిన వాళ్ళు వీళ్ళు తెలంగాణ కోసమట కొట్లాడతారట. అరే 2004 ఎన్నికల కాడ నుంచి మొదలుకుంటే మొన్నటి రాష్ట్రపతి ఎన్నిక దాకా
ప్రతిసారి కాంగ్రెస్ తోటి లోపాయికార ఒప్పందం చేసుకున్నటువంటి పార్టీ నాటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు వచ్చేదో రేవంత్ రెడ్డి పోయి బీజేపీలో కలుస్తాడు. మాకు ఎవరు కలవాల్సిన అవసరం లేదు. మేము ఒంటరిగా 350 సీట్లు గెలుస్తాం. మూడోసారి ఈ దేశంలో ప్రధానమంత్రి అవుతాం. మేము మా సొంత కాళ్ళ మీద మేమే నిలబడి ఏ రాష్ట్రంలోనైనా అధికారంలోకి వస్తాం. ఒకవేళ రేపు పొరపాటున ఆది శ్రీనివాస్ గారు చెప్పిన ఒక్క సీటు కేటీఆర్ గారు పొరపాటున ఎంపీగా గెలిచి ప్రభాకర్ గారు పొద్దుగాల హరీష్ గారే అందరినీ తీసుకొని మా దిక్కు వస్తుండే. హరీష్ గారే అందరు ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలో కలుస్తారు కావచ్చు. ప్రభాకర్ గారు, మురళి గారు, ఇప్పుడు ఈ ఆదాని సందర్భం కావచ్చు, మిగతా పెట్టుబడిదారులకు సందర్భం కావచ్చు, ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం డెఫినెట్గా డిస్కస్ చేసుకోవాలి. ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ గారు నార్త్ ఈస్ట్లో తన యాత్ర ప్రారంభిస్తూ ఆదానికి మోడీ, ఒకవైపు ఆదాని ఇంకో మోడీకి ఇద్దరికి సంబంధం ఉంది అనేటువంటి మాట ఆయన ఒకవైపు మాట్లాడుతూ ఉంటే, ఆయన మాట్లాడతాడు అంటే విమర్శిస్తుంటాడు ఆదానిని మోడీని నిత్యం. ఇంకోవైపు ఏమో రేవంత్ రెడ్డి గారు దావోస్లో ఆదానితోటి, నేను పెట్టుబడులని వ్యతిరేకించట్లేదండి, మళ్ళొకసారి చెప్తున్నాను, కన్స్ట్రక్టివ్ దావోస్లో జరిగే సమ్మిట్ ఎకనామిక్ ఫోరం రాష్ట్రానికి రావాల్సిన కాదు ప్రభాకర్ గారు. ఇప్పుడు దావోస్లో జరిగే సమ్మిట్ ఎకనామిక్ ఫోరంలో అందరు పెట్టుబడిదారులు వస్తారు, పొలిటీషియన్స్ వస్తారు, ఆయా రాష్ట్రాల నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారు. జరిగే ప్రోగ్రామ్ అది కదా చెప్తున్నాను. జరిగే ప్రోగ్రామ్ నేను చెప్తున్నాను. మీరు చెప్పేదే నేను చెప్తున్నానంటే, మీరు చెప్పేదే నేను చెప్తున్నాను సార్. మీరు ఏదైతే చెప్తున్నారు నాకు, నేను కూడా అదంటున్నాను. దావోస్లో జరిగేటువంటి అది ఆయన రాజకీయం చేయడానికి అక్కడికి ఏం పోలేదు. అక్కడికి పోయింది ఇక్కడ పెట్టుబడులు తీసుకురావడానికే పోయిండు. ఆయన ఏదో సరే మేము అగ్రిమెంట్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటివి ఆయన చేసుకున్నాడా మరోట అది తర్వాత విషయం. నేను దాంట్లో కూడా పోను, రాజకీయం చేయను. కానీ ఒకవైపు ఆదానీని విమర్శిస్తున్నటువంటి ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు కేంద్రంలో, మరోవైపు ఏమో అదే ఆదానితోటి కౌగలించుకొని పెట్టుబడులు, అంటే ఈ పెట్టుబడులు అనేటువంటిది కేవలం రాజకీయం కోసం, పెట్టుబడిదారులను వ్యతిరేకించడం అనేటువంటిది కేవలం రాజకీయం కోసం మాత్రమే ఆ కామెంట్స్ వాడుకుంటారని చెప్పడానికి మేము ఇవాళ ఈ మాట వాడుతున్నాం తప్ప పెట్టుబడులు రావడానికి వ్యతిరేకం కాదు. అందుకే నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకు రాహుల్ గాంధీ అనాలి? ఈ దేశంలో పెట్టుబడిదారులు ఆదానికి సంబంధించిన విషయాన్ని మీరు అంటున్నారు. అంటే రఘునందన్ రావు గారు ప్రగతి భవన్ కు ఆదాని వచ్చింది అంటే మేము ఆదానిని వ్యతిరేకించలేదండి. ఎస్, నేను అదే అంటున్నాను. నేనేం దాన్ని కూడా కాదనట్లేదు. మీరు అధికారంలోకి వస్తామనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని మాత్రమే విమర్శిస్తున్నారా? లేదు ఈ నిమిషానికి విమర్శిస్తాం, తర్వాత అధికారంలోకి వచ్చినాక మేము ఏమైనా చేస్తామనేటువంటి ధోరణి కాంగ్రెస్ పార్టీలో ఉందా అని చెప్పడానికి ఆదాని సందర్భంగా మేము మాట్లాడినాము తప్ప మేము ఆదాని పెట్టుబడులను వ్యతిరేకించడం లేదు. అందుకే అంటున్నాను, ఒకవైపు రాహుల్ ఎందుకు వ్యతిరేకిస్తాడు, మరోవైపు రేవంత్. మరి వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది? రాహుల్ మురళి గారు పార్టీ వేరు ప్రభుత్వం వేరు. కర్ణె ప్రభాకర్ గారు అది అర్థం చేసుకోవాలి. పార్టీ వేరు ప్రభుత్వం వేరు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆదాని దగ్గరికి రఘునందన్ రావు అయినా పోవాలి, రేపు ఆ కుర్చీలు ఉంటే కర్ణె ప్రభాకర్ అయినా పోవాలి, ఇంకెవరైనా పోవాల్సిందే. పార్టీ వేరు ప్రభుత్వం వేరు. మీరు కాబట్టి రాజకీయం కోసం విమర్శించలేదా? నీ గుండెలో నాకు ఇంత స్థానం ఉంటే చాలు అని, నీ గుండెలో నాకు ఇంత స్థానం ఉంటే చాలని గజ్వేల్లో ముఖ్యమంత్రి గారు చెప్పి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంలో నీకు ప్రేమ ఉన్నట్లయితే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఇస్తావు, ఈ రాష్ట్రానికి నిధులు ఇస్తావని ప్రేమతో అడిగినటువంటి మాట. గజ్వేల్కు రైలు ఇచ్చినాం, సిద్దిపేటకు రైలు ఇచ్చినాం, గజ్వేల్కు రైలు ఇచ్చినాం.